హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో చాక్లెట్ కేక్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కేక్ రెసిపీ చేయడం చాలా సింపుల్గా చేసేయచ్చండి. ఎగ్స్ యూజ్ చేయకుండా, అలాగే ఓవెన్తో పని లేకుండా మన గ్యాస్ మీదనే ఈజీగా ఎలా చేసుకోవాలనో కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేసుకున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. ముందుగా మనం కేక్ రెసిపీని తయారు చేసుకోవడానికి ఇలా టిన్నుకి అయితే మనం కొంచెం ఆయిల్ని అప్లై చేసేసి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ని కానీ ఇలా పెట్టేసుకొని మనం సైడ్ పెట్టేసుకోవాలి. మనం కేక్ రెసిపీ చేసే ముందు కానీ మనం ఇలా తయారు చేసి పెట్టుకున్నామంటే మనకి ఈజీగా అవుతుందండి పని అయితే. తర్వాత ఒక బౌల్లోనికి హాఫ్ కప్పు పెరుగునైతే తీసుకున్నానండి. మీరు తోడు పెట్టుకున్న పెరుగని తీసుకోవచ్చు, లేకపోతే షాప్ నుంచి తెచ్చుకున్న పెరుగని కానీ యూజ్ చేసుకోవచ్చు. పుల్లగా ఉన్నదని మాత్రం అసలు యూజ్ చేయొద్దండి. అలాగే పావు కప్పు వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. దగ్గర ఇలాంటి మెజర్మెంట్స్ కప్ లేకపోతే ఏదైనా కానీ మనం టీ తాగే గ్లాసెస్తో కానీ కప్స్తో కానీ యూజ్ చేసుకొని మెజరింగ్ చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ అయితే. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలకుండా ఇందులో మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనికి ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ని డైరెక్ట్గా అసలు యాడ్ చేయొద్దండి. మీరు పౌడర్ చేసుకుని యాడ్ చేసుకున్నారంటే మనకి తొందరగా మెల్ట్ అయిపోతుంది అందులో మనం మిక్స్ చేసేటప్పుడు. అలాగే మనం కేక్ రెసిపీ చేసిన తర్వాత పైన చెమ్మ రాకుండా కూడా ఉంటుందండి, ఫ్లఫీగా వస్తుంది. ఇక్కడ నేను షుగర్ పౌడర్ని జల్లించుకుంటున్నానండి. ఎందుకంటే అక్కడక్కడ ఉండల్లాగా ఉంటాయి కదా, అవి ఈజీగా మనకి రిమూవ్ అయిపోతాయి ఇలా జల్లించుకోవడం వల్ల. జల్లించి తీసుకోవడం వల్ల అక్కడక్కడ షుగర్ లాగా ఉంటుంది కదా, అది ఈజీగా మనం తీసేసుకోవచ్చు అండి. ఆ తర్వాత ఈ పౌడర్ మొత్తం ఇందులో మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. ఈ షుగర్ పౌడర్ మొత్తం ఇందులో మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలండి. ఇలా మనం మిక్స్ చేస్తూ ఉంటేనే మూడు మిక్స్ అయిపోయి ఈ విధంగా మనకి వైట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా వచ్చేసిన తేదీలో సైడ్ పెట్టేసుకొని నెక్స్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే మనం జల్లించుకోవాలండి. దీన్ని సైడ్ పెట్టేసుకొని మరొక బౌల్ తీసుకొని అందులోనికి 1 కప్ వరకు మైదాని అయితే తీసుకుంటున్నాను. మీకు మైదా ఇష్టం లేకపోతే ఆ ప్లేస్లో మీరు 1 కప్పు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు అండి. 1 కప్ మైదాని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనికి 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. బయట కిరాణా షాప్లో అయితే కోకో పౌడర్ మనకి అవైలబుల్లో ఉంటుందండి, లేకపోతే బేకరీ షాప్లోనే కానీ మనకి ఈజీగా దొరుకుతుంది. మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే దీని ప్లేస్లో ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదా, అందులో ఉన్న క్రీమ్ తీసేసి బయట ఉన్న వాటిని మనం మిక్సీ పట్టేసుకున్నామంటే ఇలా కోకో పౌడర్ లాగా మనకి రెడీ అయిపోతుంది. దాన్ని 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అలాగే మైదా రెండింటిని మిక్స్ చేసుకొని జల్లించుకోవాలి. మిక్స్ చేసుకోకుండా మనం జల్లించుకున్నామంటే మైదా అనేది కిందికి వెళ్ళిపోయి కోకో పౌడర్ అనేది పైన ఉండిపోతుంది. మీరు డ్రై ఇంగ్రీడియంట్స్ను కంపల్సరీగా ఇలా జల్లించుకొని చేసుకోవాలి ఏ కేక్ రెసిపీ చేసినా కానీ. అలానే డైరెక్ట్గా టైం లేదనేసి అలా వేసేసుకున్నారంటే మనకి కేక్ అనేది అంత ఫ్లఫీగా ఉండదండి, మనకి బేక్ కావడానికి కూడా చాలా టైం పడుతుంది. ఆ తర్వాత ఇందులోనికి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు స్పూన్స్తో కానీ బౌల్లో కానీ తీసుకునేటప్పుడు కానీ ఈ విధంగా లెవెల్గా చేసుకుని యాడ్ చేసుకోండి. దేన్ని వేసుకున్నా కానీ మనకి పర్ఫెక్ట్గా క్వాంటిటీ అనేది అందులోనికి అర్థమవుతుంది. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ వంట సోడాని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని జల్లించుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ అలాగే వంట సోడా ఉంది కదా, ఆ రెండింటిని ఇందులో మిక్స్ అయ్యేలా కలిపేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం పిండిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి ఒకే డైరెక్షన్లో. మీరు ఇలా ఒకేసారి కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అండి. ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నారంటే మనకి పిండి అనేది ఉండలు కట్టకుండా ఈజీగా మొత్తం అందులో మిక్స్ అయిపోతుంది. ఇలా మొత్తం పిండిని యాడ్ చేసేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే కొంచెం టైట్గా ఉంటుంది కదా, ఈ స్టేజ్లో వాటర్ అయితే అసలు యాడ్ చేయొద్దు. ఇందులోనికి కాచి చల్లార్చిన బయట ఉన్న పాలనైతే మనం యాడ్ చేసుకోవాలి. వెంటనే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పాలనైతే అసలు యాడ్ చేయొద్దండి. ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే ఆయిల్ తీసుకున్నానో అదే కప్పుతో పాలనైతే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి యాడ్ చేయకుండా ఇలా కొంచెం కొంచెం చూసుకుంటూ యాడ్ చేసుకోండి. తగిన పాలు అయితే మనకి ఎంతవరకు పడతాయి అనేది అర్థమైపోతుంది. ఈ విధంగా మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవడం వల్ల నాకు పాలు మొత్తం పావు కప్పు వరకు పట్టాయండి. మీరు పిండి కలిపేటప్పుడు ఒకే డైరెక్షన్లోని కలిపేసేయాలి. ఈ విధంగా కలిపేద్దాము రివర్సల్ అనేసి అట్లా అస్సలు కలపద్దు. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా మనకి ఉండాలండి. రిబ్బన్ కన్సిస్టెన్సీలో మనం కిందికి పైనుంచి ఇలా వేస్తుంటే ఇలా రిబ్బన్ లాగా ఫోల్డ్ అవుతూ ఉండాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని మనం సైడ్ పెట్టుకున్న కేక్ టిన్లోనికి యాడ్ చేసుకోవాలి. పిండిని కేక్ టిన్లోకి వేసేటప్పుడు చూసారు కదా, ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. కేక్ అయితే ఈ విధంగా ఉన్నదంటే
ఇలా పిండి మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసేసుకోవాలి. అందులో ఎయిర్ ఏమైనా ఉండిపోతే పైకి అనేది వచ్చేస్తుంది. ఇలా 2-3 టైమ్ ట్యాప్ చేసిన తర్వాత ఈ కేక్ టిన్ను స్లోగా తీసుకెళ్ళి మనం ప్రీ హీట్ చేసుకున్న బౌల్లోనికి అయితే పెట్టేసుకోవాలి. బౌల్ పెట్టేసుకుని గ్యాస్ మీద అందులోనికి స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇలా మనం కేక్ తయారు చేసే ముందు కానీ ఒక 10 మినిట్స్ ఇలా ప్రీహీట్ చేసుకున్నామంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. టైం కూడా తక్కువగా పడుతుందండి ఇలా ప్రీహీట్ చేసుకోవడం వల్ల. 45 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తాను, చూసేయండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో మన కేక్ అయితే. ఇక్కడ మీకు అర్థం కావడం కోసం ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా మధ్యలోనికి గుచ్చి చూసారంటే ఎక్కడ కూడా అంటుకోకుండా రావాలండి. ఈ విధంగా వచ్చిందంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఈ స్టేజ్లో మనం కేక్ టిన్ను బయటకు తీసేసి సైడ్ పెట్టేసుకోవాలి. ఈ టిన్ అనేది బాగా చల్లారిన తర్వాత దానిపైన ఒక ప్లేట్ పెట్టేసుకొని ముందుగా మనం నైఫ్తో సైడ్స్కి మనం అలా అనేసామంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇలా రివర్స్లో పెట్టేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుందండి. ఒకసారి ట్యాప్ చేసేసామంటే. ఇక్కడ నేను తీసి చూపిస్తాను, చూసేయండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎక్కడ కూడా అంటుకోకుండా. బటర్ పేపర్ని తీసేసుకొని దాని కేక్ పైన డైరెక్ట్గా చాక్లెట్ సిరప్తో కానీ లేకపోతే పీనట్ బటర్తో కానీ ఇలా వేసేసి పిల్లలకి మీరు పీసెస్గా కట్ చేసుకొని ఇవ్వచ్చు. ఇక్కడ నేను థ్రెడ్తో ఇలా మిడిల్లోనికి కట్ చేసుకొని మిడిల్లో కొంచెం చాక్లెట్ సిరప్ని అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ నేను డార్క్ కాంపౌండ్ చాక్లెట్ని తీసేసుకొని దాన్ని గ్యాస్ మీద ఇలా మెల్ట్ చేసుకుంటే మనకి ఇలా సిరప్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఉంటుందండి డార్క్ కాంపౌండ్. ఇక్కడ నేను 1/2 కప్ వరకు తీసేసుకొని మెల్ట్ చేసి పెట్టుకున్నాను. చేసుకున్న చాక్లెట్ సిరప్ ఉంది కదా, దానిని ఒకసారి మిక్సీలో వేసేసుకుంటే ఇలా వైట్గా కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. దానిని ఇలా మిడిల్లో పెట్టేసుకొని ఆ తర్వాత ఫైనల్గా 2-3 టేబుల్ స్పూన్ వరకు చాక్లెట్ సిరప్ని పైన వేసేసుకున్నాను ఇక్కడ కనపడడానికి. ఆ వీడియో తీసానండి, ఆ క్లిప్ అయితే అసలు షార్ట్ వీడియో లాగా వచ్చేసాయి. ఏమనుకోవద్దు. మీరు కూడా ఈ కేక్ రెసిపీని తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.